నిజంగా పునర్జన్మలు ఉన్నాయా అంటే మన హిందూ బౌద్ధ ధర్మాలతో పాటు ఇతర ధర్మాలు ఇతర మతాల వారు కూడా ఉన్నాయనే చెబుతున్నాయి. పునర్జన్మ ఎలా లభిస్తుందంటే గత జన్మల కర్మానుసారము వాటి కర్మల ఫలితంగా వాటి నాణ్యతను బట్టి జంతు మానవ క్రిమికీటక శరీరాలు లభిస్తాయి. నువ్వు చేసే కర్మలు మంచిగా ఉంటే అత్యున్నతమైన శరీరాన్ని, నువ్వు చేసే కర్మలు ఎక్కువ దుష్కర్మలు అయితే అధమ స్థాయి శరీరాన్ని పొందుతావు. గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో ఉన్న వ్యక్తికి గుర్తు వస్తాయా అంటే ఇది ముఖ్యంగా కొన్ని పరిశోధనలు జరిగిన మీదట చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు. అది కూడా 1 నుంచి 4-5 ఏళ్ళ పిల్లవాళ్ళలో. వారు నిద్రపోయేటప్పుడు సడన్గా ఏమి అనుకోకుండానే నవ్వుతూ ఉంటారు, అలాగే సడన్గా ఏడుస్తూ ఉంటారు. దీనికి కారణం గత జన్మలో వారు చేసిన మంచి కర్మల ఫలితంగా వారిలో నవ్వును సంతోషాన్ని తెప్పిస్తాయి. అదే వారు చేసిన చెడు వల్ల వారికి అయ్యో ఇది చేశానే అని గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటారు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే గత జన్మ వాసన అనేది ఈ జన్మలో తన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా వ్యక్తులు కానీ ఏదో ఒక విద్యను చూసినట్లయితే వెంటనే ఆ విద్యను వీరు నేర్చుకోగలరు. ఎవరూ వారికి నేర్పించవలసిన అవసరం ఉండదు. ఉదాహరణకు కొంతమందికి గత జన్మలో డ్యాన్స్ బాగా వచ్చు. సో ఈ జన్మలో వారు వెంటనే డ్యాన్స్ని చూసిన వెంటనే నేర్చుకోగలరు. అదేవిధంగా సంగీతాన్ని కూడా ఎవరు నేర్పకపోయినా నేర్చుకోగలరు. కొంతమంది చిత్రలేఖనాన్ని బాగా గీయగలరు. ఇవన్నీ కూడా గత జన్మ వాసనల వల్ల వెంటనే ఎవరు నేర్పకపోయినా సరే చిన్నప్పటి నుంచే అవి వచ్చి ఉంటాయి. ఇలాంటి విద్యలన్నీ కూడా మన ఆత్మ వెంటనే గత జన్మ వాసన వల్ల పసిగట్టి మన మెదడుకు చేరవేస్తుంది. దానివల్ల ఆ విద్యలను మనం వెంటనే నేర్చుకోగలుగుతాం. అయితే నిజంగా గత జన్మలు ఉన్నాయని దానిపై పరిశోధించిన కొంతమంది ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన ఏంటంటే ఒక ఆడపిల్ల ఢిల్లీలో జన్మించింది. ఆమెకు 6 ఏళ్ళు నిండగానే తన కుటుంబం ఇది కాదని, తన కుటుంబం మదురైలో నివసిస్తున్నారని, ఆమె భర్త పేరు అలాగే పిల్లల పేరు కూడా చెప్పింది. ఆమె అడ్రస్ కూడా చెప్పింది. మొదట విన్న వారి తల్లిదండ్రులు చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుందిలే అని అనుకున్నారు. కానీ నిజంగా ఆమె పదే పదే చెబుతుండటంతో వారు మదురైకి వెళ్ళి అడగ్గా నిజంగానే ఆమె భర్త పేరు పిల్లలతో సహా ఇల్లు అడ్రస్ మొత్తం కూడా నిజంగానే ఉన్నాయి. ఇవన్నీ భారతీయ శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధించి నిజంగానే ఆమెకు పూర్వజన్మ ఉన్నదని నిర్ధారించారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఒకసారి బ్రిటిష్లో సైనికుడిగా చేరిన ఒక వ్యక్తి నిద్రపోతున్న సమయంలో బర్మా దేశపు భాషను మాట్లాడుతున్నాడు. పక్కనున్న ఇంగ్లీష్ అధికారులు ఏమిటని ప్రశ్నించగా నిద్రలోనే నిన్ను బర్మా యొక్క భాషను మాట్లాడుతున్నానని చెప్పాడు. వెంటనే అతనికి మెలకువ తెప్పించి మాట్లాడగా అతను నాకేం గుర్తులేదని చెప్పాడు. ఇది పూర్వజన్మ వాసన వల్ల అతనికి బర్మా భాష మీద పట్టు ఉన్నది అని తెలుస్తోంది. పునర్జన్మల గురించి ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ నువ్వు చేసిన ధర్మపరమైన కర్మల నుంచే నీకు మోక్షం లభిస్తుంది. ఎప్పుడైతే మోక్షం లభిస్తుందో నీకు మరో జన్మ అనేది ఉండదు. ఎప్పుడైతే మరో జన్మ ఉండదో నువ్వు దేవునిలో లయం అవుతావు. సో మనము ధర్మాన్ని గురించి కాంక్షించి ధర్మ మార్గాన్ని అనుసరించి దేవునిలో లయం అవ్వడానికి ప్రయత్నిద్దాం. జై శ్రీరామ్.